దేవునికి స్తోత్రం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. దైవజనమా, నీవు దేవుని ఆలయమని నీవు ఎరగవా? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్న ఒక స్థలం అని నీవు గుర్తెరగవా? ఈ వాక్యం అనేకసారి మనం చదువుతూ ఉంటాం. చదివిన వాక్యమే. ఈ చదివిన వాక్యం మరలా ఎందుకు చెప్తున్నారు బిసోరాలా అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ ఇది జ్ఞాపకం చేస్తా ఉన్నది మిమ్మల్ని. ఏంటి తెలుసా? నీవు దేవుని ఆలయమై ఉన్నావు. ఈ ఆలయమును నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడని మనం వాక్య భాగంలో చదువుతున్నాం. మీరు దేవుని ఆలయం ఉన్నారు. దేవుని ఆలయమై ఉండడం అంటే అంత ఆషామాషి కాదు. నేను చాలాసారి కెనడాలో ఉన్నప్పుడు కూడా కొన్ని కన్స్ట్రక్ట్ చేయబడ్డ చర్చెస్ని చూడడానికి కొంచెం దూరం ప్రయాణం చేసి వెళ్ళా. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆలయములు చూడట కొరకు అద్భుతంగా ఉన్నాయి. అప్పుడు వెంటనే ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ నిలబడ్డప్పుడు నా లోపట దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నారు, నువ్వు ఈ ఆలయం ఏం చూచుచున్నావురా, నీవు అనే ఆలయమును చూడు. నేను ఈ ఆలయం కాదు ఇప్పుడు నివసించుచున్నది, నేను నివసించుచున్నది నీవు అనే ఆలయములో. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిన వాక్యమే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నీవే దేవుని ఆలయం అని నీవు తెలియదా? దేవుని ఆత్మ నీలో ఉన్నాడని నీకు తెలియదా? హలో దైవ పిల్లలారా, దేవుని ఆత్మ నీలోను నాలోను ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు నివసిస్తున్న ఆలయమై మనం ఉన్నాం. ఎంత అదృష్టవంతులం కదా. ఒకసారి ఆలయం ఎంత ఖర్చు అయింది అని ఆలోచిస్తే కోట్లు ఖర్చు పెట్టారు దాన్ని కట్టుట కొరకు. అంతకన్నా వెల కట్టి, అంతకన్నా విలువైన ఆయన రక్తమును చిందించి ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. నిన్ను నన్ను ఆయనకు ఆలయముగా దేవుడు మార్చుకున్నాడు. ఈ ఆలయమును పరిశుద్ధముగా పెట్టుకుందాం. ఈ ఆలయమును దేవుని కొరకు మనం వాడుకుందాం. ఈ మాటలు నువ్వు నమ్ముతుంటే, ఈ వాక్యమును నువ్వు అంగీకరిస్తుంటే నాతో పాటు కలిసి ప్రార్థిస్తావా? పరిశుద్ధాత్మ దైవమా, మమ్మల్ని నీ ఆలయముగా మార్చినందున నీకు స్తోత్రం. మేము నీ ఆలయమై ప్రభు మేము ఉన్నామని మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసినందున నీకు స్తోత్రం. ప్రభు దీన్ని కాపాడుకునే కృప మాకు దయచేయండి. ప్రభు పరిశుద్ధంగా బ్రతికే కృప మాకు ఇవ్వమని, పరిశుద్ధాత్మదైవమై ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో, ఎందరైతే ఈ వాక్యంను ప్రభు అంగీకరిస్తున్నారో వారందరూ ఆలయమై ఉన్నారని వారిని ప్రభు నువ్వు జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. మేము బ్రతుకు దినములు నీకు నమ్మకమైన పాత్రగా బ్రతుకుట కొరకున్న కృపావరములు మాకు దయచేయమని సమస్తమును మీ హస్తానికి సమర్పిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. తిరిగి రేపటి ఉదయం కలుద్దాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. బాయ్.